అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో దాడులపై షర్మిల సీరియస్ అయ్యారు. వైఎస్ఆర్ విగ్రహ దాడులను తీవ్రంగా ఖండించారు షర్మిల. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు అత్యంత దారుణమన్నారు. ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే అంటున్నారు షర్మిల. పిరికి వాళ్ళు మాత్రం ఇలాంటి దాడులు చేస్తారన్నారు. వైఎస్ఆర్ గొప్ప ప్రజాదరణ పొందిన నాయకుడని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం అన్నారు షర్మిల. వైఎస్ఆర్కి నీచ రాజకీయాలు అందించడం సరికాదన్నారు. గెలుపోటంలు అనేవి సహజమని, అయితే వైఎస్ఆర్ను అవమానించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు షర్మిల. మొత్తం మీద వైఎస్ఆర్కు నీచ రాజకీయాలు అంటించొద్దంటున్నారు షర్మిల. గెలుపోటంలు అనేవి సహజం అంటున్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరపలేని జ్ఞాపకంగా మిగిలిన వైఎస్ఆర్ విగ్రహాలపై దాడి చేయడం ఖండించాల్సిన అంశమన్నారు. పిరికి వాళ్ళు మాత్రమే ఇలాంటి దాడులు చేస్తారంటూ షర్మిల మండిపడ్డారు. ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాలని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు అత్యంత దారుణమంటున్నారు షర్మిల. వైఎస్ఆర్ విగ్రహ దాడుల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కిషోర్ జైన్ అవుతున్నారు. కిషోర్, వైఎస్ఆర్ విగ్రహ దాడుల్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి ఆమె ఏమన్నారు? థ్యాంక్ యూ రామదాస్. ఏపీలో జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి దాడుల పర్వాన్ని కూడా ఏపీ పిసిసి చీఫ్ షర్మిల సీరియస్గా పరిగణించారు. అందులో భాగంగానే ఆమె జరుగుతున్నటువంటి దాడుల పైన కూడా అటు తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఏదైతే పిరికి వాళ్ళు ఇలాంటి దాడులకు పాల్పడతారన్నటువంటి విషయాన్ని కూడా ఆమె వైపు స్పష్టం చేస్తూనే, మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దాడులను ఖండించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ కూడా ఒక రకంగా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ తొలగింపు నేపథ్యంలో కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి నీచ రాజకీయాలను అంటగట్టడం మంచి సాంప్రదాయం కాదన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికి కూడా తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు, ఆయన ఒక చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారన్నటువంటి భావన కూడా ఆమె ట్వీట్లో వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న దాడులను సహించరానివి, ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న దాడులను సహించరానివి, అదేవిధంగా ప్రతి ఓటమి అంటే గెలుపోటములు సర్వసాధారణం, సహజంగా తీసుకోవాలి. అలాంటి తరుణంలో కూడా ఒక్కసారిగా గెలుపుకునే వారు ఓటమి పాలైనటువంటి వారిపై దాడులు చేయడం, అదేవిధంగా విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి పరిణామాలను తీవ్రంగా కలిసివేసింది. ఇది కలత గురి చేసుకున్నటువంటి పరిస్థితి ఉందన్నటువంటి భావన కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి నీచ రాజకీయాలను అంటకట్టడం కూడా సరికాదు, ఎందుకంటే ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి మహానేతకు ఇలాంటి ఏదైతే నీచ రాజకీయాలను ముడిపెట్టడం కూడా సరికాదన్నటువంటి భావన కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి దాడుల పర్వాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇలాంటి దాడులు చేస్తున్న వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేస్తూ ఓ రకంగా ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఏపీ పిసిసి చీఫ్ షర్మిల తీవ్రంగానే పరిగణించారు. ఆమె సీరియస్గానే తీసుకున్నారు. అందులో భాగంగానే ఆమె ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్కేయూలు ఏదైతే విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే విగ్రహాన్ని తొలగించడానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించడానికి కూడా ఆమె తీవ్రంగా పరిగణించింది. అందులో భాగంగానే ఆమె తీవ్రమైనటువంటి ఏదైతే మండిపడుతున్న పరిస్థితి, ఒక రకంగా రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజలకు కావచ్చు, అదేవిధంగా తెలుగు ప్రజల్లో ఒక చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారు. అలాంటి వ్యక్తి పైన ఈ విధంగా విగ్రహాలను ధ్వంసం చేయడం, అదేవిధంగా విగ్రహాలను తొలగించడం కూడా సరైన సాంప్రదాయం కాదు. గెలుపు ఓటములు అన్నది సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో విగ్రహాలను తొలగించడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా దాడుల పర్వాన్ని ఇప్పటికైనా ఆపాలి, లేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉన్నటువంటి భావన కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దాడులు మనం గత 3 రోజులుగా చూస్తున్నాం. గత 3 రోజులుగా కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా అటు నేతల పైన కావచ్చు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి కొందరు కీలక నేతల పైన కూడా దాడుల పర్వం కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా కూడా షర్మిల రియాక్ట్ కావడాన్ని కూడా అటు ఆ ప్రాంత ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఇతర నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఒక రకంగా ఈ దాడులు పర్వాన్ని కొనసాగించడం మంచి సాంప్రదాయం కాదు అన్నటువంటి విషయాన్ని కూడా అటు ఇప్పటికే ఏదైతే కీలక నేతలు అటు టీడీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఒక రకంగా ద్వితీయ స్థాయి నేతలు, తృతీయ స్థాయి నేతలు మాత్రం ఆ దాడుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దాడుల పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఒకసారిగా కూడా షర్మిల రియాక్ట్ కావడం జరిగింది. ఏదైతే సీరియస్గా తీసుకోవడం జరిగింది.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే గెలిచిన వారు ఓటమి పాలైన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైతే గెలుపుకోవటం సాధారణం, దీన్ని సర్వసాధారణంగా తీసుకోవాల్సినటువంటి నేతలు ఇలా కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడడం సరికానటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. ఇది మొత్తం మీద ఏపీలో రాజకీయాలకు వైఎస్ఆర్కు అంటగట్టడం, ఆ నీచ రాజకీయాలను అంటగట్టడం సరికాదంటుంది షర్మిల. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహ దాడుని ఆమె తీవ్రంగా ఖండించి ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు అత్యంత దారుణమంటూ షర్మిల వ్యాఖ్యానించింది. ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే అంటుంది. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె డిమాండ్ చేస్తారు.